బ్యూటీస్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, అలాగే నాకు కూడా. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో మీషోలో బాగా ట్రెండ్ అవుతున్నాయండి మంచి శారీ కలెక్షన్స్. అవి వచ్చేసి జాహ్నవి కపూర్ శారీస్ అన్నమాట. మంచి బార్డర్ తోటి టిష్యూలో వచ్చాయన్నమాట. పండగ రోజు కదా మీకు స్పెషల్ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చాలా శారీస్ తెప్పించాను, అందులో 2 మాత్రమే నాకు రీచ్ అయ్యాయి. ఆ రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. తర్వాత మొత్తం కూడా ఓవరాల్ గా రివ్యూ కూడా మీతో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఫస్ట్ వచ్చేసి మీరు కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ అలాగే ప్రోడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీటిల్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, దాంట్లో నేను 2 చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. మీ ముందు అన్బాక్సింగ్ చేస్తున్నాను, ఎలా వచ్చిందో ఏంటో మీకే తెలుస్తుంది. సో ఇవేంటంటే ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయన్నమాట. నేను తెప్పించిన సెల్లర్ దగ్గర కొన్ని ఉంటాయి, అవి మీరు వీడియో చూసి చాలా మంది చూస్తారు కదా, ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి వస్తాయి, కొంతమందికి అయిపోతాయి. సో మీకు నచ్చితే కనుక ఫటాఫట్ ఆర్డర్ చేయండి. ఎనీవేస్ ప్రొడక్ట్ రివ్యూ అయితే మీరు చూడండి ఫస్ట్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి మంచి బ్యాగ్ లో ఇలా ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా మంచి టిష్యూ శారీ, పింక్ కలర్. నేనైతే మీకు సైడ్ కి పిక్చర్స్ కూడా ఇస్తాను చూడండి. దీనికి మనకి మంచి బార్డర్ అనేది అటాచ్ చేశారు. అసలు ఓపెన్ చేసి చూద్దాం ప్రోడక్ట్ ఎలా ఉందో. ఐ థింక్ ఇది అరౌండ్ 800 అలా ఉంది. సో బయట కూడా దొరుకుతున్నాయి ఈ ప్రొడక్ట్స్, బట్ క్వాలిటీ డిఫరెన్స్ అయితే తప్పకుండా ఉంటుందండి. అసలు మీషోలో ఎలాంటి క్వాలిటీ వచ్చాయో చూద్దాం. సో ఇది కంప్లీట్ సాఫ్ట్ టిష్యూ, పట్టుకోగానే తెలుస్తుంది నాకు, సాఫ్ట్ గా ఉంది టిష్యూ వచ్చేసి. అండ్ దీనికి వచ్చేసి మనకి బార్డర్ ఎలా వచ్చిందో చూద్దాం. బార్డర్ వచ్చేసి లేస్ ఉంటుంది కదా, సిల్వర్ లేస్, అది వీళ్ళు అటాచ్ చేసేసారు. చూడొచ్చు మీరు క్వాలిటీ ఎలా ఉందో. సో సింపుల్ గా సిల్వర్ లేస్ అనేది వీళ్ళు అటాచ్ చేశారనమాట. బ్యాక్ సైడ్ మీకు తెలుస్తుంది, చూసారు కదా. సో సింపుల్ గా అసలు లుక్ అయితే చాలా బాగుంది. మెటీరియల్ క్వాలిటీ కూడా బాగుంది. 800 వర్త్ ప్రోడక్టే ఉందన్నమాట. సో ఇది చూద్దాం, ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు మొత్తం ఎలా ఉందో. సో మొత్తం కూడా శారీ అంతా ఇలాగా టిష్యూ తీసుకుని దీన్ని మొత్తం అటాచ్ చేయించేశారు. అండ్ కింద కూడా సేమ్ అలాగే శారీ అంతా కూడా సేమ్ లేస్ అనేది వచ్చింది. ఈ లేస్ ఐ థింక్ విడిగా కూడా మనకి దొరుకుతుంది. టిష్యూ శారీ కూడా విడిగా తీసుకుని ఇంకా మంచి క్వాలిటీ కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ వాళ్ళే చేసి ఇస్తున్నారు. అరౌండ్ 800 లో ఉంది ప్రోడక్ట్ వచ్చేసి. సో దీనికి బార్డర్ వచ్చేసి చూద్దాం. ఫస్ట్ బార్డర్ ఇలా వచ్చిందనమాట. మొత్తం కూడా ఈ లేస్ మంచిగా క్వాలిటీగానే ఉంది. సో చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉందో. సో ఇది వచ్చేసి కొంగు పార్ట్ అనమాట. కొంగు పార్ట్ ఇట్లా వచ్చేసింది మొత్తం. ఇది లైట్ పింక్ శారీ షేడ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. యాక్చువల్ గా ఇది రెప్లికా అండి. జాహ్నవి కపూర్ వేసుకున్న శారీకి ఇంకా బార్డర్ అనేది కొంచెం వైడెన్ గా వస్తుంది. అండ్ కాకపోతే రెప్లికాస్ కాబట్టి జాహ్నవి కపూర్ శారీస్ అని నేను కూడా మెన్షన్ చేశాను. బట్ శారీ అయితే సేమ్ కావచ్చు, కానీ అండ్ దీంట్లో ట్రాన్స్పరెన్సీ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకా క్వాలిటీ ఇంకా సాఫ్ట్ గా ఉండే శారీస్ ఉంటాయి. సో ఈ బార్డర్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ బార్డర్ లో అయితే డిఫరెన్స్ ఉంది కంపల్సరీ. ఇది సిల్వర్ బార్డర్ అడిషన్ గా ఇచ్చేసారు అనమాట. శారీ మొత్తం కూడా ఇట్లాగే చక్కగా పైన సిల్వర్ బార్డర్, కింద సిల్వర్ బార్డర్ తో రన్ అయింది. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రెండ్ లో ఉన్నాయి, బట్ ఇప్పుడు మీషోలో ట్రెండ్ అయ్యాయి అనమాట. సో ఈ శారీ ఇక్కడ వరకు వచ్చాక, ఇదంతా కొంగు పార్ట్ కదా, సో ఇక్కడ వరకు వచ్చాక మనకి ఏదైతే నడుం పార్ట్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ వీళ్ళు ఇవ్వలేదు. చూడొచ్చు మీరు పైన గుచ్చుకోకుండా కుర్చీల కోసం. సో టర్నింగ్ కి కుర్చీలకి ఇక్కడ ఇవ్వలేదన్నమాట. ఓన్లీ మనకి అక్కడ స్టార్ట్ అయ్యే దగ్గర, టర్నింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఇచ్చారు. సో శారీ అంతా ఇట్లాగే రన్ అయింది, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సింపుల్ సిల్వర్, అంటే ఇది సిల్వర్ కూడా కాదు, యాష్ కలర్ అని చెప్పాలి. యాష్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి అండ్ దీనికి మళ్ళీ లేస్ బార్డర్ అనేది ఇచ్చేసారు. సో షార్ట్ స్లీవ్స్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ గ్రే అనండి, గ్రే కలర్ అంటాను, మరి యాష్ కాదు, గ్రే కలర్, మరి సిల్వర్ కాదు. సిల్వర్ అంటే పైన ఉండేది సిల్వర్, మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ చూడండి. సో ఇది వచ్చేసి గ్రే కలర్ అనమాట. గ్రే కి సిల్వర్ లేస్ అనేది ఇచ్చారు. బట్ ఓవరాల్ గా అయితే బాగుంది క్వాలిటీ. ఇది వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా, అదే క్వాలిటీ అయితే ఓకే, చీప్ గా ఏం లేదు, క్వాలిటీ ఈజ్ ఓకే. సో 800 వర్త్ ప్రొడక్ట్ అండి ఇదైతే. మళ్ళీ లేస్ తీసుకోవాలి, మళ్ళీ శారీ తీసుకోవాలి, మళ్ళీ యాడ్ చేయించుకోవాలి, ఇలా ప్రాబ్లం ఏం లేదు. నాకు మొత్తానికి కావాలి శారీ అనుకునే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు.
శారీ అయితే చూసారు కదా, ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి, మీరు డ్రెస్ మీద వేసుకుంటే మీకు అర్థమవుతుంది కదా, ట్రాన్స్పరెన్సీ ఉంది. అండ్ ఇది ఫ్రంట్ నుంచి ఫ్రంట్ ఓపెన్ లేకుండా బ్యాక్ ఓపెన్ పెట్టి కుట్టించుకుని బ్లౌజ్ వేసుకోవాలన్నమాట. సో దట్ ఇది బాగుంటుంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కూడా నేను చూపిస్తున్నాను మీకు. నేనైతే బ్లౌజ్ వేసుకుని చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ శారీ రివ్యూ. మీషోలో ఈ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నేను 800 లో పెట్టుకుని ఒకసారైనా కట్టుకోవాలి మోడల్ అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దీన్ని కట్టుకోవచ్చు. సో క్వాలిటీ ఈజ్ చాలా బాగుంది అయితే నేను చెప్పను. ఓకే ఓకే. సో చూడొచ్చు మీరు, గుడ్, ఇట్స్ గుడ్, ఓకే ఓకే. అండ్ ఇది కూడా సాఫ్ట్ గానే ఉందండి, రఫ్ గా ఏం లేదు, స్టిఫ్ గా ఏం లేదు, ఫాలింగ్ మెటీరియలే ఉంది. చూడొచ్చు కదా మీరు. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ రివ్యూ అనమాట. అండ్ సెకండ్ శారీ చూద్దాం. సెకండ్ శారీ వచ్చేసి ఇలాంటిదే ఇంకొక రెప్లికా. ఇది కూడా నేను ఓపెన్ చేయలేదు, మీ ముందే ఓపెన్ చేద్దామని. సో ఇది వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా అంతే, ఇలా బ్యాగ్ లో వచ్చింది. ఇదైతే కంప్లీట్ రాణి పింక్ అండి, రాణి పింక్ అనే చెప్పాలి. రాణి పింక్ కలర్ లో వచ్చింది, గోల్డ్ బోర్డర్ వచ్చింది. ఓపెన్ చేసి అయితే చూద్దాం. హోప్ బాగా వస్తుంది అనుకుంటున్నాను నేను కూడా. అయితే డెఫినెట్ గా కంపారిజన్ అయితే చేస్తాను దాన్ని దీన్ని ఎలా ఉంది ఏంటి అని. యా, ఇట్స్ గుడ్ అండి. దీంట్లో 2 పీసెస్ ఇచ్చారు, బ్లౌజ్ పీస్ విడిగా ఇచ్చేసారు అండ్ శారీ విడిగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మోడల్ ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న మోడల్ ఇదే. దీంట్లో ఏంటంటే ఈ లేస్ చూసారా, ఈ లేస్ అనేది ఎలా వచ్చిందో, ఈ లేస్ బాగా ట్రెండ్ లో ఉంది. దీంట్లో సిల్వర్ ట్రెండ్ లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇది మొత్తం గోల్డ్ లో వచ్చింది, మీరు చూడొచ్చు. లుక్ రాణి పింక్ మీద అండ్ గోల్డ్ ది ఇట్లా ఇచ్చేసారనమాట. యా, ఇదైతే గట్టిగా గీస్తే పోతోందండి. ఈ చిన్న చిన్నవి అతికిచ్చారు చూడండి. ఇది హాట్ గ్లూతో వచ్చేవి కూడా ఉంటాయి, అవైతే సేఫ్ ఉంటాయి. బట్ గట్టిగా గీకితేనే పోతున్నాయి. మోస్ట్లీ పోదనే అనుకుంటున్నాను నేను. నార్మల్ వాష్ కి పోదు, నేను గట్టిగా స్క్రాచ్ చేశాను కాబట్టి పోతుంది. ఇంకొకటి ట్రై చేద్దాం. సో ఈ పీస్ నేను చూపిస్తాను. ఎస్, పోయింది. సో ఇదేంటంటే ఇవి స్టోన్స్ అనేవి యాక్చువల్ గా హాట్ గ్లూ తోటి వచ్చేస్తాయి అనమాట. అవైతే పోవు, బట్ ఇది లైట్ గా స్టోన్ అతికిచ్చినట్టున్నారు చిన్న చిన్న చిన్నవి. సో అవి అయితే పోతున్నాయి, చూసుకోండి మీరు. ఇది ఫస్ట్ ది నేను చెప్పే విషయం ఏంటంటే దూరం నుంచి చూడంగానే బాగుంది. ఇది హ్యాండ్ వాష్ చేస్తే పోదు, గట్టిగా గీకితేనే పోతుంది, మీరు చూడొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి బార్డర్ మొత్తం లేస్ బార్డర్ ఇలా అటాచ్ చేశారనమాట. చూడొచ్చు మీరు. ఇలాంటి లేస్ ఒకటి తీసుకుని శారీ మొత్తం టిష్యూ శారీకి అటాచ్ చేశారు. టిష్యూ శారీ మీద మొత్తం కూడా ఇట్లా అతికిచ్చున్నాయి. సో ఇది వచ్చేసి సెకండ్ థింగ్. లేస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. చూడొచ్చు మీరు, కంప్లీట్ గోల్డ్ లుక్ అనమాట ఇది. దీంట్లో సిల్వర్ బాగా ట్రెండ్ అవుతుంది, బట్ గోల్డ్ కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కొంగు పార్ట్, మీకు తెలుసు కదా, 4 వైపులా ఇలా ఉంది. అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి, చూసారు కదా, కంప్లీట్ ఇక మొత్తం కనిపించేస్తుంది ట్రాన్స్పరెన్సీ. ఇంకా అదన్నా కొంచెం లైట్ గా కనిపిస్తుంది, మొత్తం యాజ్ టీజ్ గా జస్ట్ అంటే క్వాలిటీ ఈజ్ గుడ్ అండి. ఫాలింగ్ మెటీరియలే ఉంది, చూడొచ్చు మీరు. చూసారు కదా, ఇదైతే టిష్యూ శారీలో మోడల్ అనమాట ఇది. సో ఓవరాల్ గా అయితే ట్రాన్స్పరెన్సీ బాగా ఉన్నట్టే చెప్పాలి. బట్ బ్లౌజ్ అనేది మీరు బ్యాక్ ఓపెన్ వేయించుకుంటే బాగానే ఉంటుంది. సింగిల్ లేయర్ కంటే కూడా ఇలాంటి శారీ వచ్చినప్పుడు మనం ఇట్లా 2-3 లేయర్స్ ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఇట్స్ వెరీ గుడ్. చూసారు కదా, కవర్ అయిపోయింది కంప్లీట్ గా నేను వేసుకున్నాక. సో నేను 2 వేసుకుని మీకు సైడ్ కి చూపిస్తాను, చూడండి. అండ్ ఇది వచ్చేసి నా రివ్యూ. ఇది ఒక్క పొర వేసుకుంటే మాత్రం కంప్లీట్ గా అనిపిస్తుంది. స్టెప్స్ పెట్టుకునే వాళ్ళకి ఇట్స్ గుడ్. ఇది చూసారు కదా మొత్తం లేస్ ఎలా ఉందో. సో శారీ మొత్తం ఇట్లానే వచ్చింది, పైన కింద కూడా. స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టర్నింగ్ తిప్పే చోట ఇలా వచ్చింది అనమాట శారీ. పైన లేస్ లేదు, కింద వరకే ఇచ్చారు, శారీ. సో క్వాలిటీ వైజ్ టిష్యూ శారీ బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రన్నింగ్ ఇచ్చేసారనమాట. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు, దీంట్లోనే బ్లౌజ్ లాగా ఇచ్చేసారు. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ వచ్చి మీన్ గ్లూస్ ఏం రాలేదు. ఎక్కడి వరకు వచ్చాయో చెప్తాను నేను. సో ఇదంతా కూడా మీకు కనిపించే స్టోన్స్ అనేవి ఇక్కడి వరకు ఇచ్చారు, అంటే షోల్డర్ పార్ట్ వరకు ఇచ్చారు. చూడొచ్చు మీరు,
షోల్డర్ పార్ట్ వర్క్ ఇచ్చేసి ఇక్కడంతా ఇంకా ఇవ్వలేదు, ఓన్లీ షోల్డర్ టర్నింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇట్లా చిన్న 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 డాట్స్ అనే స్టోన్స్ అనేవి ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకెక్కడ స్టోన్స్ లేవు, కింద వైపు ఉన్నాయన్నమాట. ఈ కింద వైపు వచ్చాయి స్టోన్స్, చూడొచ్చు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఈ కిందంతా శారీ కుచ్చిళ్ల దగ్గర వచ్చాయి, తర్వాత టర్నింగ్ దగ్గర ఆపేశారు. సో కంటిన్యూయేషన్ గా బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చేసారు. సో ఒకవైపు బార్డర్ అనేది మనకి హ్యాండ్స్ కి నెక్ కి వచ్చేటట్టు, ఓన్లీ హ్యాండ్స్ కి ఐ థింక్, ఎందుకంటే ఇంతే ఇచ్చారు. హ్యాండ్స్ వరకు కుట్టించుకుంటే బాగుంటుంది, ఇలా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 1251 అట్లా వచ్చింది అనమాట. అరౌండ్ 1300కి వచ్చింది ఈ శారీ. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి సపరేట్ గా ఇట్లా పీస్ కూడా ఇచ్చారండి. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి సపరేట్ పీస్ ఇచ్చారు, చూడొచ్చు మీరు. దీనికైతే ఎలాంటి వర్క్ లేదు. సో ట్రాన్స్పరెన్సీ అయితే చెప్పద్దు, చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో. బట్ కాకపోతే మనం ఐ థింక్ మీటర్ పీస్ ఇది మనం లైనింగ్ వేసుకుని కుట్టించుకుంటాం కాబట్టి ఇట్స్ గుడ్. రేట్ గురించి ఆలోచిస్తే ఇలాంటి శారీ ఇట్స్ గుడ్ అండి, ఎందుకంటే మనకి ఈ బార్డరే చాలా కాస్ట్ అవుతుంది బయట. ఐ థింక్ 300 to 500 కాస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. 300 అయితే మినిమం ఉంటుంది. మొత్తం ఈ స్టోన్ వర్క్ ఇదంతా ఉంది కదా, సో ఆ మాత్రం కాస్ట్ అయితే ఉంది. సో ట్రాన్స్పరెన్సీ గురించి చూస్తే నేను స్టెప్స్ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పాను కదా. క్వాలిటీ వైజ్ ఇట్స్ గుడ్. మెటీరియల్ క్వాలిటీ అనేది మీరు టిష్యూ శారీ అంటే ఎక్కడైనా మనకి కుర్చీల వరకు ఉంటుందండి. మరీ ఫాలింగ్ మెటీరియల్ అయితే కాదు. హై క్వాలిటీ కావాలంటే మినిమం 1500 to, బయట ఇన్స్టాగ్రామ్ లో ఇంకా కాస్ట్ ఉన్నాయి 1800 వరకు కూడా క్వాలిటీ కూడా ఉంటుంది. డెఫినెట్ గా మనీ బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే ఈ క్వాలిటీ 1200 లో 1300 లో వచ్చింది. ఇట్స్ గుడ్. 800 కి ఆ క్వాలిటీ ఈస్ గుడ్ అండ్ 1300 కి క్వాలిటీ ఈస్ గుడ్. ఇది వచ్చేసి ఈ మెటీరియల్ వచ్చేసి ఇంకా సాఫ్ట్ గా ఉందండి చెప్పాలంటే. ఇది ఇంకొక టైప్ మెటీరియల్, టిష్యూలు ఉన్నాయి, 2 డిఫరెంట్ మెటీరియల్. దీని కలర్ ఇదే, దీని కలర్ ఇదే, రెండిటికి చాలా బాగుంది. ఇది కంప్లీట్ సిల్వర్ వచ్చింది, ఇది కంప్లీట్ గోల్డ్ వచ్చింది అనమాట. సో నేనైతే రెండు రికమెండ్ చేస్తాను. 800 బడ్జెట్ లో తీసుకోవాలంటే ఇది తీసుకోండి సిల్వర్ కాంబినేషన్ లో. గోల్డ్ కావాలంటే 1300 లో ఇట్స్ గుడ్. సో ఈ రెండు సెల్లర్స్ అయితే నేను ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఉగాది స్పెషల్ గా జుమ్కీస్ తీసుకున్నాను. ఆ హాల్ మీరు చూడని వాళ్ళైతే ఒకసారి మీరు చూపిద్దామని నేను జుమ్కీస్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి చూపించాను, పెట్టుకుని కూడా చూపించాను. బట్ నాకు 500-600 లో చాలా బాగా అనిపించాయి జుమ్కీస్, చూడొచ్చు మీరు. ఇవి 500 జుమ్కీస్ అనమాట. సేల్ లో తీసుకున్నాను. ఏదైనా మీరు ఆర్డర్ చేసేసి విష్ లిస్ట్ లో పెట్టుకుని సేల్ వచ్చినప్పుడు తీసుకుంటే మీకు తక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ ఇంకా కాయిన్స్ ఉంటే మీరు యూజ్ చేసుకున్నా బాగుంటుంది. సో చూసారు కదా లుక్ అయితే ఎంత బాగుందో. మొత్తం కూడా మనకి లైక్ ఫెస్టివల్ లుక్ అనేది బాగా వచ్చేసింది. స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయో. పైన గ్రీన్ వచ్చింది, మొత్తం వైట్ వచ్చాయి, కింద పింక్ వచ్చింది అనమాట. సో నేను ఇంకొకటి కూడా బుక్ చేశాను యాక్చువల్ గా, అది రాలేదు. అది కంప్లీట్ మ్యాట్ ఫినిష్ అనమాట. ఇది వచ్చేసి మనకి స్టోన్ ఫినిష్. బ్యాక్ వైపు ఏం స్టోన్స్ లేవు, ఓన్లీ గోల్డ్ వచ్చింది. ఫ్రంట్ వైపు స్టోన్స్ వచ్చింది, కంప్లీట్ గా గోల్డ్. వెనకాల నాబ్స్, ఇయర్ నాబ్స్ వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్ గా 500 లో బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మీరు జుమ్కీస్ కావాలి ఇంతవరకు తీసుకోలేదు ఎవరైనా అంటే తీసుకోండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, 1 గ్రామ్ గోల్డ్ ఎప్పుడైనా సరే స్వెట్ ఎక్కువ తగలనీయకూడదు. అయిపోగానే టిష్యూ తోటి నీట్ గా క్లీన్ చేసుకుని లోపల పెట్టుకోండి. సో దట్ అలా యూజ్ చేసుకుంటే మీకు చాలా కాలం వస్తుంది. ఇది వచ్చేసి 500 రూపీస్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ గా దేని మీదకైనా, హాఫ్ శారీ మీదకైనా దేని మీదకైనా పెట్టుకోవచ్చు. డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, ఎథనిక్ వేర్ డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ జుమ్కీస్ అనమాట. ఇది కంప్లీట్ గా ఎథనిక్ వేర్ డ్రెస్సెస్ మీదకే బాగుంటుంది. చూడొచ్చు మీరు ఎలా ఉంది. ఇది 600 పడిందండి. ఇవి లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది చూసారు కదా, కంప్లీట్ బీడ్స్ వచ్చేసి గుట్ట పూసలు అంటారు కదా, ఆ స్టైల్లో వచ్చింది అనమాట ఇది. సో లోటస్ వచ్చింది. ఇందులో కూడా అంతే రెడ్, గ్రీన్, వైట్ స్టోన్స్ వచ్చాయి, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ కూడా అంతే వైట్, రెడ్, గ్రీన్ వచ్చాయి. అండ్ 2 లేయర్స్ వచ్చేసి మనకి ముత్యాలు వచ్చాయి, మోతీస్. మొత్తం కూడా గుట్ట పూసలు. అసలు లుక్ చూసారా ఇన్స్టెంట్ గా ఎట్లా మారిపోయిందో. సో ఇది కూడా నేను మీకు పెట్టుకొని చూపిస్తాను. ఈ 2 కూడా మీరు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చి 600 అండి, బట్ వర్త్ ప్రైస్, చాలా బాగుంది. కంప్లీట్ గా ఎథనిక్ వేర్ మీద పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే 2 శారీస్ మీకు చూపించాను అండ్ 2 పెయిర్ ఆఫ్ జ్యువెలరీ కూడా చూపించాను. చాలా బాగున్నాయి. మీకు నచ్చితే తప్పకుండా మిస్ కాకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.
ఈ రోజు లక్కీ విన్నర్ ని చూసేద్దాం. సో కంగ్రాచులేషన్స్ టు లక్కీ విన్నర్. ఇలాగే పార్టిసిపేట్ చేస్తూ ఉండండి రెగ్యులర్ గా. మీ గివ్ అవే కోసం లక్కీ విన్నర్ తప్పకుండా మీ ఊరు పేరు, ఫోన్ నెంబర్, పిన్ కోడ్, డోర్ నెంబర్ కూడా దయచేసి రాయండి. రాస్తే మీకు నెక్స్ట్ వీక్ లోపు మీ గివ్ అవే అనేది మీకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, రెగ్యులర్ గా కామెంట్ చేయండి మీ ఊరు పేరు, లైక్ నెంబర్, మీ వీడియోలో అడిగిన క్వశ్చన్ కామెంట్ చేస్తూ ఉంటే రెగ్యులర్ గా మన ఛానల్లో గివ్ అవే అనేది నడుస్తూ ఉంటుంది. సీ నెక్స్ట్ వీక్ మోర్ హాల్స్. బై బై.